నైస్. మీరు వచ్చేసేయండి. Great work and he's done a good job. With lot of dedication. సార్ మీరు ఆ బటన్ మీద చేసి తీసేస్తే అది మోగడం మొదలు పెడుతుంది సార్. Hello? Yeah, okay. I didn't know about this. Yeah, as far as director's job is concerned, he did a very good job, and yeah. My investment prakaram chuste, we did I thought we did a decent job, basically, investing it on it. Sir, director's point of view, probably inka ekko pette unde gani, but we restricted it because of corona again for the promotions. So that's about Vamsi Shekhar for setting up this stage for us, and the press also once again, and moreover the stars. You guys were the best. You are my stars again. End of the day. Now, who said you are not? You are. My Telugu is not so good, but please excuse me. I will speak one or two sentences in Telugu. Andarki namaskaralu. Welcome to all press stars, cast and crew, F3 Productions and Footloose. We both, Mr. Anil and myself, have produced the movie. Mr. Lakshmikant Chenna has done a fantastic job, and the stars were really, the actors were excellent, really very nice. Though I don't see much Telugu movies, hardly I've seen few movies. The other day when preview was there, my wife and son and daughter-in-law had come. They really liked the movie. All 4 chapters, really excellent. So once again, thanks to all the stars, actors, cast and crew, and welcome to everybody, and particularly to the press. Thank you. Thank you. Any proof? I'm a big fan of Lakshmikant Garu. I worked with him also, and all the artists, and especially Amit, Tejasvi, Surya Garu, Anveshi, Abhi, you too, and all the artists. They have done a fantastic job. చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది. మా ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్తో పర్ఫెక్ట్గా చేశారు మొత్తం సినిమాని, చాలా బాగుంది. సురేష్ గారు, యూ హ్యావ్ డన్ అ స్ప్లెండెడ్ జాబ్ అండి. లక్ష్మీకాంత్ గారు, ఇంకా చాలా హిట్ సినిమాలు చేస్తారు మీరు, మీ వర్క్ చూసాము, ఎక్సలెంట్. అలాగే మా ప్రెస్ బ్రదర్స్, వితౌట్ ప్రెస్ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఆల్వేస్ దే హెల్ప్డ్ మీ, సో ఐ థ్యాంక్ మై ప్రెస్ పీపుల్. వంశీ శేఖర్ గారు, యు ఆర్ రియలీ స్పెషల్ అండి. కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, స్టోరీ, డైలాగ్స్, ఎవ్రీవన్, అండ్ ఎస్పెషలీ మై ఆడియన్స్. రేపు పొద్దున సినిమా చూసి దే నాకు 100% కమిట్మెంట్తో ఉన్నానండి. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. ద్వారకేష్ గారు. ఇన్వెస్టర్స్ ఇద్దరు వచ్చి సినిమా కంప్లీట్ చేసి ఫుల్లీ కమిట్మెంట్తో, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా రాజీ పడకుండా, అంటే మా ఇంత ప్రొడ్యూసర్ గారు చెప్పడానికి అంటే ఐటీ ప్రాబ్లం వల్ల భయపడ్డారేమో, టు బి ఫ్రాంక్లీ ఈ సినిమాని ఎంత రిచ్కి తీయాలో దానికన్నా ఆల్మోస్ట్ వాళ్ళ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా వెనకాడకుండా ₹1 ఎక్స్ట్రానే పెట్టి సినిమా తీశారు. మీకు అది, మీకు విజువల్లో మీకు అర్థమై ఉంటుంది మీకు అది. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే డైరెక్టర్ గారు అడిగిన ప్రతిదీ కూడా ఇద్దరు ప్రొడ్యూసర్స్కు నో అనకుండా దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్ టు ఆల్ మై స్టార్స్, అన్వేషి గారు, అమిత్ అన్న, మా తేజు గారు, మా సాయన్న, మా మాగంటి గారు, మా అభి. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు అండర్ ఏజ్ లవ్ స్టోరీ అనే కదా, దీని మీద కామెంట్? కమిట్మెంట్ తో చెప్పండి మీరు ఇప్పుడు ఏదైనా కూడా. అండర్ ఏజ్ లవ్ స్టోరీ కాదు, యాక్చువల్ గా మా ఏజ్ వాళ్ళంతా, అంటే వాళ్ళ ఏజ్ వాళ్ళు కాకుండా మా ఏజ్ వాళ్ళంతా, అంటే వాళ్ళు సీనియర్స్ అయిపోయారనే కదా చెప్పేది మీరు? అదే కదా, సీనియర్స్ అయిపోయారని చెప్పడమే కదా అది. వాళ్ళు ఎంత ర్యాగింగ్ చేశారు అనుకుంటున్నారు మమ్మల్ని. ఓ మై గాడ్. ఓకే, సో ఇప్పుడు కమిట్మెంట్ గురించి, దీని పట్ల మీ కమిట్మెంట్ గురించి చెప్పండి. ఇది చేసేటప్పుడు చాలా, అంటే మైక్ ఆవిడకి నేను చూడటానికి హెయిర్ అడ్డు వస్తుంది. ఈ మూవీ చాలా, ఐ మీన్ మాది వచ్చేసి లవ్ మీద ఉంటుంది అన్నమాట. అండ్ రమ్య కూడా బాగా
ప్రాక్టీస్ చేసి అంటే అన్ని సీన్స్ షార్ట్స్ అండ్ మా సార్ మా పక్కన నుంచి అన్ని ఎలా చేయాలో చెప్పడము. యా బాగా చెప్పారు. చూపిమంటే సార్ కాదు మాల వేసుకున్నారు సార్ అప్పుడు. కాదు ఆయన స్పీచ్ లో ఇన్ని ధర్మ సందేహాలు అవసరమా మీ అందరివి? ప్లీజ్ యా చెప్పండి. మీరు మీకు చెప్తున్నాను నేను, మధ్యలో ఒక పాజ్ వస్తుంది, అలా క్వశ్చన్ వస్తుంది, మీ ఆన్సర్ వస్తుంది. ఈ స్పీచ్ యూట్యూబ్ లో చూసుకొని మీరు బాధపడకండి, కమిట్మెంట్ తో మీరు స్పీచ్ చేయండి. సో యా ఓకే ఓకే ఆపర్చునిటీ ఎలా బాగా ఈజీ గోయింగ్ అయి నాది బేసిక్గా. అండ్ యా ఈ జనరేషన్లో ఉండే మొత్తము యా మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, మా గ్యాంగ్ ఎలా ఉంటుంది. సో మా జనరేషన్ కోసం ఇది చాలా బాగుంటుంది. మా స్టోరీ అంటే అన్ని స్టోరీలు బేసిక్గా మూవీ వచ్చేసి చాలా టైప్ ఆఫ్ ఆడియన్స్కి చాలా టైప్ ఆఫ్ ఏమంటారు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అన్ని రిక్వైర్మెంట్స్ని బాగా ఫుల్ఫిల్ చేసే మూవీ అన్నమాట ఇది. ఓకే అభయ్, థ్యాంక్ యూ సో Everyone, thank you so much for the press. Thank you so much, press people. That's what I meant. And thank you, everyone. So, మా మూవీ గురించి యాజ్ ఈ సెడ్, సో ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేస్తుంది. లైక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. మా స్టోరీ వచ్చేసి టీనేజర్స్, లైక్ ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉన్నారో వాళ్ళ గురించి కంప్లీట్గా తీసాము. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. అండ్ యా ప్లీజ్ డూ వాచ్ కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. యా నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది కానీ ముద్దులు ఎలా పెట్టాలో నేర్పించారు, మాటలు ఎలా మాట్లాడాలో నేర్పించలేదండి మీరైతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అభయ్ అండ్ థ్యాంక్ యూ రామ్. థ్యాంక్స్ చెప్పొద్దని చాలా కమిటెడ్గా మా సార్ చెప్పారు. సో అందరికీ ఆయన కానీ థ్యాంక్స్ చెప్తున్నా. సో మీ ఇద్దరు వచ్చాను బ్రో స్టోరీ అనుకోకండి. మా ఇద్దరు హీరోయిన్ వేరే ఉంది, సిమర్ సింగ్ పోస్టర్లో ఉంది, ఇప్పుడు మేము ఊహించుకోవాలి ఇక్కడ. షీ సిమర్ సింగ్ అండి. ఫస్ట్ నన్ను ఈ ఆపర్చునిటీ రావడం ఎలా జరిగింది, ఫస్ట్ నన్ను టెండర్ స్టోరీకి అడిగారు, లైక్ అభివాల్ స్టోరీకి అడిగారు. సంభవ్ అది జరగలేదు. అండ్ దెన్ నా క్యారెక్టర్, నా స్టోరీలో నేను చేసిన క్యారెక్టర్ ఊహించుకోవడం అన్నది లైక్ థ్యాంక్ యూ సార్. రియల్లీ నన్ను నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను. వన్స్ సినిమా అయిన తర్వాత చూస్తే మాత్రం రియల్లీ ఇట్స్ లైక్ పాత్ బ్రేకింగ్ మూవీ ఫర్ మీ, అది డెఫినెట్గా చెప్పగలను. అండ్ కమింగ్ టు మా కమిట్మెంట్, షూట్లో అయితే బాగా కమిటెడ్గా చేసామండి. మేము దగ్గరికి వెళ్తే చాలా ఆటోమేటిక్గా అన్నీ చేస్తాం, అంత పుష్ వస్తుంది వెనక నుంచి మన కాంతి గారి దగ్గర నుంచి. అయిపోయింది, ఆపేయమన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డౌట్, అదే ఇందాక అందరు అనుకుంటున్నారు ఇద్దరు అబ్బాయిలు అంటే మా ఇద్దరికి ఏం కమిట్మెంట్ అవ్వలేదు, చేయలేము కూడా. బట్ మా స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్లీ రూరల్ అనమాట. అండ్ అదే లక్ష్మీకాంత్ గారు అయితే థ్యాంక్ యూలు వద్దు, మీరు అలా అవన్నీ మాట్లాడకండి అన్నారు. బట్ సారీ సార్, కుదరదు. బట్ రియలీ అండి, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారికి, బల్దేవ్ గారికి, అనిల్ గారికి, అండ్ ద్వారకేష్ గారికి, సురేష్కి, అందరికీ. దిస్ ఈస్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ మీ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ అంతకంటే ఏం చెప్పను. మీరు సినిమా చూసినప్పుడు ఇక మీరే చెప్తారు అంతా. థ్యాంక్ యూ అండి. అందరూ అని మామూలుగా చెప్పకండి మీరు. సో తీసుకోవాలి ఖచ్చితంగా, చేతుల పేరు తీసుకోకూడదండి. లక్ష్మీకాంత్ గారు చాలా కమిట్మెంట్గా చేశారు. అండ్ సెకండ్ స్టోరీలో బాగా ఇద్దరు కమిట్మెంట్గా చేసింది సూర్య అండ్ అమిత్. ఓహో ఓకే ఓకే. ఎవరి గురించి అయినా చెప్పంటే ఎవరు వాళ్ళు వీళ్ళ గురించి ఎందుకు, మా గురించి చెప్పేసుకుందాం అని చెప్పేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా ఓకే, అదేంటో అండి ఇక్కడ. యా आई एम लिविंग अ फैंटेसी सीक्वेंस, जैसा कि टीजर में बताया गया कि हर किसी की फैंटेसी होती है ना? है आप लोगों की? है आपका तो मैडम पता ही है. तो हम ये चाह रहे थे कि इस स्टोरी के थ्रू, क्योंकि 4 कहानियां हैं और हर एज में
अलग अलग तरीके की फैंटेसी हैं जो कि आगे जाके डेवलप होती हैं या मॉडिफाई होती हैं या इन्हांस होती हैं, और हम जो भी सोचते हैं, इमेजिन करते हैं, वो कहाँ से इंस्पिरेशन मिलता है? फिल्मों से, सॉन्ग से, राइट? सो हमने ये कोशिश की है कि यहाँ पे हम आपको एक नई तरीके की फैंटेसी दिखाएं, पैशन दिखाएं, और लव मेकिंग तो ऑब्वियसली गुड विदाउट सेइंग. सो एज यू सॉ अ टीजर जिसमें कि थोड़ी सी झलक आपको मिली कि व्हाट ही अ रोलर कोस्टर राइड, बिकॉज इट इज़ नॉट जस्ट अबाउट शूटिंग love making scene or showing that, you know what, we are trying to like portray a hot women and men making love. No, it is about the transition of what happens when you actually get to live your fantasy. And when they say that when there is something too beautiful, you should always doubt it, you should always question it, because when it's too good to be true, there is something that is not right, which is what exactly commitment is about. When you make a commitment to something as fancy, as fantasy fulfilled, there is something that is bound to happen, which you saw in this second half of the teaser. So yeah, I hope that you like it and it's gonna be brilliant. And क्योंकि मैंने initially बोला कि मैंने बहुत सारे commitments किए थे हमारे director sir को, because I wanted to be extremely committed, because जब मेरी सर से बात हुई for this project, it is my first project, मैं बलदेव जी से मिली, अनिल जी से मिली. सो इतने सिंपल लोग, इतने अच्छे लोग, जिनको आपसे सिर्फ इस बात की उम्मीद है कि आप अपना काम पूरी तरह करें, अपना कमिटमेंट 100% दें, बिकॉज एज एन एक्टर हर कोई उम्मीद करता है कि ठीक है, शी इज़ एन एक्ट्रेस, टैंट्रम्स है या एटीट्यूड है या काम करने में आसान है या आप मीडिया है, आप एक्चुअली सब कुछ हैं. सो यू ऑल्सो सी इट ऑल हाउ इट वर्क्स. सो इट हैज़ बिन अ वेरी स्मूथ जर्नी, एंड मैंने इस बात के लिए कमिट किया कि अपने सारे ईगो, इनहिबिशंस एंड डिमांड्स एंड बाकी की सारी फैंसी चीज़ों को छोड़ करके आई डेडिकेटेड एंड कमिटेड टू दिस प्रोजेक्ट टू मेक इट as beautiful as it can get, and we all did our best. So thank you so very much. కాదు, నువ్వు టీజర్ లో ఏదో పెట్టావు, ఎవరో అమ్మాయితో మేకౌట్ చేస్తూ, ఎవరో అమ్మాయి, అది అసలు సినిమా స్క్రిప్ట్ లో లేదు కదా. తేజు, అది మీరు కాదా? నేను దట్ ఇస్ నాట్ మీ, దట్స్ నాట్ మీ. ఇదేంటి మీరు అంటే తేజుని నేను అప్పటికే అంటూ ఉన్నా, తేజు కమిట్మెంట్ చేసాం, లెట్స్ డూ సంథింగ్ అంటే చాలా అలా. ఓకే, సో ఆ అమ్మాయి గురించి ఎందుకు లేదు కాదు, ఆ అమ్మాయి చేతి మీద టాటూ కూడా కనిపించింది. నేను తేజు రాగానే వెతుక్కున్నాను. ఓకే, కానీ उसके पास माँ है, उसका टैटू अलग हाथ पे, వేరే చేతి మీద ఉంది ఆ టాటూ. ఓకే శ్రీనాథ్, మీరు చెప్పండి కమిట్మెంట్ అసలు అంటే. రణ్వీర్ సింగ్ చెప్పారు ఏదో ఒక ఇంటర్వ్యూలో, కమిట్మెంట్ ఆయన కూడా రావాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ అలాంటిది ఏమన్నా మీరు కూడా ఎప్పుడు అమ్మాయి తీసుకున్నారండి? నా నుంచి తీసుకున్నారు. బేసిక్లీ మూవీ చేయబోతా ముందు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రమ్ తేజు, నువ్వు చేస్తున్నావు అంతే అని. అదేంటి అంటే, నేను కమిట్మెంట్ ఇచ్చేసాను ఈ బదులు, సో సైలెంట్గా చేసి ఎక్కువ మాట్లాడకు, బయట కనిపిస్తే చచ్చిపోతావు, సారీ. సో అలానే దెన్ ఐ మెట్ లక్ష్మీకాంత్ గారు అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ మజా వచ్చింది యాక్చువల్గా. అది కనిపించింది. అందుకనే కదా డబ్బులు ఎక్కువ తీసుకున్నా, ముద్దు పెట్టే సీన్లు ఉన్నాయని. ఓకే, అదే కమిట్మెంట్ తో తేజు గురించి కూడా మీరు చెప్తే బాగుంది. నేను చెప్పలేనండి, నేను చెప్పలేను. ఆ ఉద్యమం గురించి, ఆ ఉప్పెన గురించి నేను చెప్పలేను అసలు. ఆవిడ మాట్లాడుతుంది, మీరు వినండి. అంతే అంటారా? ఇంకా మీ ఓకే, డన్, థ్యాంక్ యూ. 5 years ago ఒక పార్టీలో కలిసాడు అండ్ నాకు యాక్టింగ్ చేయాలనుంది అన్నాడు. సో ఐ సెడ్ టైం పడుతుంది, ఇట్స్ నాట్ గోన్. ఒక సినిమా చేయగానే యూ వోంట్ బికమ్ అన్ యాక్టర్, ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ అవుతున్న టైంలో ఐ గాట్ దిస్ మూవీ అండ్ నేను అప్పటికి ఇంకా సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయి చిరాక్గా ఉన్నా అనమాట. ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ గాట్ మై ఇంట్రెస్ట్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్ వాజ్ లక్ష్మీకాంత్ చెన్నా, బికాస్ హీ బ్రాట్ అ స్క్రిప్ట్ దట్ వాజ్ సో రియలిస్టిక్. అంటే ఇది స్క్రిప్ట్ కాదు, ఇది నా లైఫ్ స్టోరీ అండ్ ప్రతి అమ్మాయి లైఫ్ స్టోరీ. అండ్ ఈ సినిమా ఈజ్ నాట్ అబౌట్ కమిట్మెంట్, సెక్స్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజింగ్. నో, ఇట్స్ అబౌట్ రియాలిటీ అండ్ హౌ మచ్ వీ ఫ్రౌన్ అపాన్ సెక్స్. అంటే ఒక సెక్స్ అనే ఒక వర్డ్ అనగానే అందరూ అలా సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతారు, బట్ జరిగేదంతా అది ఆన్ ద బ్యాక్గ్రౌండ్, రోజు జరిగేది, ప్రతి చోట జరిగేది మేము సినిమాలో రియలిస్టిక్గా చూపిస్తున్నాము. సో ఈ సినిమాని ఒక డర్టీ మూవీలా చూడకుండా ఒక ఇన్ఫర్మేటివ్ మూవీలా చూస్తే
యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఈ సినిమాలో ఐ నెవర్ డిడ్ మేక్అవుట్ సీన్స్ ఇప్పుడు దాకా, బికాజ్ నేను చిన్నపిల్లని, నేను చాలా ఆలోచించేదాన్ని, కానీ కొంచెం మచ్యూర్ అయ్యా, యాక్టింగ్ అంటే ఏంటో తెలిసింది. బట్ ఐ వాంటెడ్ టు కిస్ అ గయ్ ఇన్ యూ. ఐ డోంట్ వాంట్ టు కిస్ ఎనీబడి ర్యాండమ్. సో శ్రీనాథ్ కొంచెం బాగుంటాడు కదా అని చెప్పి సజెస్ట్ చేసా. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వండర్స్. అంటే అన్నీ రాసి పెట్టి ఉండాలండి. 5 years ago తను నన్ను అడిగాడు యాక్టింగ్ గురించి, అండ్ 5 years later వీఆర్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సో ఇట్ వాజ్ రిటర్న్. True that. అండ్ సార్ చెప్పండి. యా, అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేశారు కదా తేజు, ఇది నా లైఫ్ స్టోరీ అని. దాంట్లో ఒక Yeah, dialogue కూడా so ఉంది. most importantly, the 4 stories of this movie: love, hope, dream and fight. సో లవ్ ఏమో పాపం చిన్న బుజ్జి పుష్పాలు వీళ్ళిద్దరు టిండర్ లవ్ స్టోరీ ఒకటి. అండ్ సెకండ్ ఈజ్ ద రూరల్ లవ్ స్టోరీ, అసలు ఊర్లలో హౌ థింగ్స్ హ్యాపెన్ అనేది. థర్డ్ ది ఈజ్ ఆఫ్ అవర్ సెక్సాలజిస్ట్. అండ్ ఒక అమ్మాయి సెక్సాలజిస్ట్ అనగానే ఆ అమ్మాయిని ఎలా చూస్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ what is the reality behind it is the third story. And fourth story is mine, fight. సో ఈ సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు. అండ్ కష్టాలు అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే తీసి పడేస్తారు. అండ్ తెలుగు అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడగడం ఈజీ అయిపోతుంది. హిందీ అమ్మాయిల్ని కొంచెం పాపం మేనేజర్ని పెట్టి వీళ్ళని పెట్టి ఏదో ఒకటి కొంచెం వేసుకోలేక వేసే అని చెప్తారు, కానీ తెలుగు అమ్మాయిని నన్ను డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు. సో I lived this life where I, fought through commitments, fought through people, and then చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసా, చాలా చోట్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా, కానీ అది ఎప్పుడు నా స్టోరీ జనాలకి చెప్పే ఛాన్స్ రాలేదు. అండ్ గాడ్ గేవ్ మీ దిస్ మూవీ. దిస్ ఈజ్ లిటరలీ మై లైఫ్ స్టోరీ అండ్ హౌ ఐ ఫాట్ అండ్ గాట్ వేర్ ఐ యామ్ టుడే. అంటే ఇప్పుడు నన్ను మీరు గుర్తుపడుతున్నారు ఫైనల్లీ. 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో ఒక చిన్న పిల్లని అంతే. బట్ నౌ ఐ కేమ్ సో ఫార్, లైక్ ఐ ఫాట్ మై వే త్రూ, అండ్ దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కమిట్మెంట్.